లా అండ్ ఆర్డర్ టుమారో ఆఫ్టర్నూన్ మనం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ యాక్టివిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్, ఏదైతే నేను వెల్తీ, హెల్తీ, హ్యాపీ అన్నానో దానికి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటే తప్ప సాధ్యం కాదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఒక యాంగిల్ అయితే టెక్నాలజీని కూడా మ్యానిపులేట్ చేయడం కానీ టెక్నాలజీని అధిగమించి కంట్రోల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఈజ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిట్లో మళ్ళీ కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం, మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్కి పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలామంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ని కానీ ఆఫీసర్స్ని కానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఐ వోంట్ డిస్టర్బ్. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలు 3 సార్లు చూస్తే 3 వీళ్ళే. అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు. సత్యనారాయణ, ఆ తర్వాత సహాని, అంతకుముందు చంద్రశేఖర్, 3 కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఈజ్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఫైనాన్స్లో ఇప్పుడు సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కోరుతున్నా, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్ దెన్ నో ఎక్స్క్యూజ్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఐఎమ్ టెల్లింగ్. క్రైసిస్ రాకూడదు, క్రైసిస్ మేనేజ్ చేయాలి. అదే సమయంలో మీకు ఏది వచ్చినా సరే ఇక్కడ మంత్రులు కానీ, సెక్రటరీస్ కానీ, సిఎస్ కానీ, సీఎంఓ కానీ ఉంటుంది. విల్ సార్ట్ ఇట్ అవుట్. బట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్గా మీరు పనిచేసే బాధ్యత కలెక్టర్స్ అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. హెచ్ఆర్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. అవన్నీ కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను. టెక్నాలజీని అర్థం చేసుకోండి, టెక్నాలజీ వాడండి. అదే సమయంలో ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీకుండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2 days, ఈరోజు రేపు మీనింగ్ఫుల్గా ఉండాలి. 50% మన వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, 50% టైం ఇస్తాం. అందరం కూడా టైంకి అవేడ్ కావాలి. ఇప్పుడు నేను చూసుకున్నాను, నా టైం కూడా 45 minutes ఇచ్చారు. 1 minute ఎక్సీడ్ అయింది. ఐఎమ్ క్లోజింగ్ మై ఇది. ఇక్కడ కూడా టైమర్ పెట్టేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ టైమర్ ప్రకారమే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది. 1 నిమిషం కూడా ఎక్సీడ్ కాదు, ఆటోమేటిక్గా మైక్ కట్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసేగా ఉండాలని కోరుకుంటూ, డెఫినెట్గా జరుగుతుంది. సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అది జరిగి తీరుతుంది. విత్ దిస్ అగైన్ ఆల్ కలెక్టర్స్, కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి కంగ్రాచులేషన్స్. ఆల్ కలెక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్. థ్యాంక్ యూ అనంట. Thank you, sir, for your kind guidance and appreciating words to all the officers. Sir, now we will have a break, 15 minutes tea break, sir. Okay. So 11:30 we will meet again, sir. Okay.